హలో ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో భయపెట్టే 5 హర్రర్ సినిమాలు. చివరిది చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. మీకు హర్రర్ సినిమాలు చూడడం ఇష్టమా? అయితే నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న ఈ 5 సినిమాలు మీకు మంచి హర్రర్ ట్రీట్ ఇవ్వడం ఖాయం. ముఖ్యంగా ఈ లిస్టులోని చివరి సినిమా మాత్రం మిమ్మల్ని గట్టిగా భయపెట్టొచ్చు. కాబట్టి ఒంటరిగా చూడాలంటే కాస్త జాగ్రత్త. 5 సైతాన్. ఈ లిస్ట్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక నటించిన శైతాన్. ఇది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. హాలిడే కోసం వెళ్ళిన ఒక కుటుంబం అనూహ్యమైన ప్రమాదంలో చిక్కుకోవడంతో కథ మొదలవుతుంది. ముఖ్యంగా మాధవన్ పోషించిన పాత్ర సినిమాకు మరింత భయానక వాతావరణాన్ని తీసుకొస్తుంది. 4 గోస్ట్ స్టోరీస్. 4 వేరు హర్రర్ కథల సమాహారమే గోస్ట్ స్టోరీస్. కరణ్ జోహార్, జోయా అఖ్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన ఈ ఆంథాలజీలో ఒక్కో కథ ఒక్కో రకమైన భయాన్ని చూపిస్తుంది. సాధారణ దయ్యాల కథలకు భిన్నంగా ఉండటం ఈ సినిమాకు ప్రత్యేకత. 3 మా. 3వ స్థానంలో ఉన్న సినిమా మా. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పౌరాణిక హర్రర్ సినిమా శాపం, భయం, తల్లి ప్రేమ చుట్టూ తిరుగుతుంది. తన కూతురుని ప్రమాదకరమైన శాపం నుండి కాపాడేందుకు ఓ తల్లి చేసే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణ. 2 బుల్బుల్. 4వ స్థానంలో బుల్బుల్. అన్వితా దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తృప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. హర్రర్తో పాటు పీరియాడిక్ డ్రామా, మిస్టరీ అంశాలు కలిసిన ఈ సినిమా విజువల్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కథ మొదలైన తర్వాత స్క్రీన్ నుండి కళ్ళు తిప్పడం కాస్త కష్టమే. నెంబర్ 1 బారాముల్లా. ఇక మన లిస్టులో నెంబర్ 1 సినిమా బారాముల్లా. మిస్టరీగా అదృశ్యమైన ఒక చిన్నారి కేసు దర్యాప్తుతో కథ మొదలవుతుంది. ఆ తరువాత ఒక్కొక్కడిగా బయటపడే రహస్యాలు కథను మరింత భయానకంగా మారుస్తాయి. మిస్టరీ, హర్రర్, సస్పెన్స్ కలగలిసిన ఈ సినిమా చివరి వరకు ఆసక్తిగా కొనసాగుతుంది. కాబట్టి హర్రర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ 5 సినిమాలను మీ వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని సినిమాలు అందరికీ నచ్చే రకమైన హర్రర్ కాకపోవచ్చు. ముఖ్యంగా బారాముల్లా మాత్రం భయంతో పాటు మిస్టరీని కూడా కోరుకునే వారికి మంచి ఆప్షన్.